సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క వాగ్దానము 2 దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. రాజైన సొలొమోను గారు దేవుని యొక్క మందిరాన్ని కట్టించినప్పుడు, ఆ మందిర ప్రతిష్టమైన తరువాత ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇస్తున్న సమాధానం. సొలొమోను గారు అంట మాట, ఇదిగో నా యొక్క కనుదృష్టి ఈ యొక్క మందిరం మీద, ఈ స్థలం మీద ఉంచుతాను. ఆ దినాన ఆ వాగ్దానము కేవలము సొలొమోను కాలమే కాదు, కానీ నేటి ఈ ఆధునిక కాలంలో ఈ 2025వ సంవత్సరం దినానికి, ఈ యొక్క అక్టోబర్ 14వ దినాన్ని కూడా యెరూషలేం మందిరం దగ్గర ఉన్న దాన్ని వేలింగ్ వాల్ అంటారు, అంటే ఏడుపుల గోడ. ఈ వాగ్దానాన్ని ఇప్పుడు నమ్ముతారు. ఆ యెరూషలేం మిగిలిపోయిన గోడ మీద నుంచే ఆ గోడ దగ్గరికి వెళ్ళి కొంతమంది ప్రార్థన చేస్తుంటారు. ఈరోజు నమ్మకం అంటే దేవుడు ఆ మొర ఆలకిస్తాన్ని. ఈ భూ ప్రపంచం నుంచి వేల కోట్ల మంది ప్రజలు ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటారు. ప్రభా మా మొర ఆలకించండి. దేవుడు ఖచ్చితంగా ప్రియ కుమార్తె నిజమే. ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్న వాడు చాలా గొప్పవాడు. ఆయన మొర ఆలకించును. ఆయన ఇవాళ నిన్ను లేవనెత్తానంటే, నేను బలపరుస్తానంటే, నేను అభివృద్ధి చేస్తానంటే, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తానంటే ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. కావున నువ్వు దిగులు చెందక, అధైర్యపడక, ఆయన మీద నమ్మకం ఉంచి, ఇదిగో ప్రభువు నీ పట్ల ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన నీకు పట్ల ఒక గిరిని కలిగి ఉన్నాడు. ఆయన నెరవేర్చే దేవుడు. ఎందుకంటే అంటున్నాడు, నా కనుదృష్టి ఈ స్థలం మీద ఉంచినాను. తన బిడ్డలు ఏదైతే అడుగుతారో అనుగ్రహించే దేవుడు. కాబట్టి కుమార్తె, ఈరోజు నువ్వు వేదంతో ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా, బాధతో ఉన్నావా, భయపడక ఆ యొక్క ఏడుపుల గోడ దగ్గర ఆ బిడ్డలు ఎవరైతే ప్రార్థన చేస్తే దేవుడు ఎలా కార్యం చేస్తున్నాడో, ఈరోజు నువ్వు ఉన్న స్థలంలోనే ప్రార్థన చేయగా ఆయనకు సమాధానం ఇచ్చును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశింపండి. ఇదిగో ప్రభా, మా మొర వినేవారు లేకపోవచ్చు, మమ్మల్ని చూసేవారు లేకపోవచ్చు, కానీ నువ్వు గొప్ప దేవుడు. నీ సహాయం మాకు దయచేయండి. నీ కృపను మాకు చూపించి, నీ యొక్క వాత్సల్యంతో మమ్మల్ని బలపరిచి, ఆశించి ఫలింపచేసి, ఇక నీ బిడ్డలు ఏదైతే కోరుకున్నారో వారి కోరికలు సిద్ధింపచేయమని నమ్మడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకించండి, ఆయన వాగ్దానం నమ్మండి. దేవుడు ఖచ్చితంగా మీ పట్ల ప్రతి కార్యము నెరవేర్చును గాక. ఆమేన్.